ఇప్పుడు పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది. అది ఒకరోజు పెద్ద చెట్టు నీడలో నిద్రపోతుండగా ఒక చిన్న ఎలుక అక్కడ పరుగులు తీస్తూ సింహం మీద ఎక్కింది. సింహం వెంటనే లేచి ఎవరమ్మా నా నిద్ర భంగం చేసింది అని గర్జించి ఎలుకను పట్టుకుంది. ఎలుక బెదిరిపోయి క్షమించి సింహరాజా, నేను పొరపాటున ఎక్కాను, నన్ను విడిచిపెడితే ఎప్పుడో ఒక రోజు నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. అందుకు సింహం నవ్వుతూ, నువ్వు ఇంత చిన్నగున్నావు, నువ్వు నాకు సహాయం చేస్తావా అని ఎలుకను దయతో వదిలేసింది. ఒకరోజు వేటగాళ్ళు వేసిన వలలో సింహం చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. గట్టిగా అరిచింది. ఆ శబ్దం విని ఎలుక అక్కడికి వచ్చి, భయపడకండి సింహరాజా, నేను ఉన్నాను కదా అని వలని అంతా పళ్ళతో కొరికేసింది. కొద్దిసేపట్లో సింహం బయటపడింది. సింహం ఆశ్చర్యపడి, చిన్నగా ఉన్న నీ సహాయం ఎంత పెద్దది, ధన్యవాదాలు మిత్రమా అని చెప్పింది. ఎలుక అందుకు నవ్వి, చిన్నదైనా పెద్దదైనా దయ, స్నేహం ఎవరిని అయినా రక్షిస్తాయి అంది. అలా ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్నవాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. స్నేహం ఎంతో విలువైనది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.